హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు బోట్ నెక్ అండ్ సైడ్ జిప్, బోట్ నెక్ తోటి సైడ్ జిప్ తోటి ఎలా కట్ చేసుకోవాలి, అదే ఎలా కుట్టాలి కూడా మీకు చూపిస్తానండి. కటింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. దీని నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. బాడీ మెజర్మెంట్స్ తోటి పర్టికులర్గా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ తోటి బోట్ నెక్ అనేది సులువుగా ఎలా కట్ చేసుకోవచ్చు. దీనికి ఇవాళ ఇది చూద్దాం. ఫస్ట్ దీనికి కింద వంకలు లేకుండా ఒక మార్క్ చేయండి. తర్వాత హాఫ్ ఇంచి మార్జిన్, తర్వాత లెంగ్త్ వచ్చేసి మీకు 14.5, దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. 15 ఇంచెస్ 15 ఇంచెస్కి యాడ్ చేసుకోండి. 15 ఇంచెస్ చేసిన తర్వాత చెస్ట్ 37 అంటే 36 మీద వెళ్ళొచ్చు. అలాగే ఆర్మోల్ రౌండింగ్ వచ్చేసి దీనికి 16 ఇంచెస్ అంటే 8 ఇంచులు, 8 ఇంచులు. దాంట్లో ఒక హాఫ్ ఇంచి మైనస్ చేసి 7.5కి ఆర్మోల్ డౌనింగ్ వేయండి. 7.5కి ఆర్మోల్ డౌనింగ్ వేస్తే సరిపోతుంది. దానికి అడ్డంగా ఒక గీత గీయండి, దీనికి అడ్డంగా ఒక గీత గీయండి. అదే 7.5ని మనం షోల్డర్గా కూడా తీసుకోవచ్చు. ఇక నెక్ విషయంలోకి వచ్చేసరికి మనం జనరల్గా ఏదైనా సరే నెక్ ఇటు నుంచి తీస్తాము, కానీ బోట్ నెక్ మొదటిగా షోల్డర్ నుంచి వెనక్కి రావాలి. వెనక్కి ఎలా రావాలి? 36 అంటే 36కి 12వ భాగం 3 ఇంచీలు. సో ఆ 3 ఇంచీలు వెనక నుంచి మార్క్ చేసుకున్నాం. ఏదైతే షోల్డర్ ఎండింగ్ ఉందో ఆ ఎండింగ్ నుంచి బ్యాక్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. అలాగే నెక్ డౌన్ వచ్చేసరికి 3.5 వరకు తీసుకోవచ్చు. 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 7.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 8 ఇంచెస్ పెట్టుకుందాం. అలాగే 36 చెస్ట్కి 9.5, నడుము వచ్చేసరికి 32, 8 ప్లస్ 1 ఇంచ్ 9 ఇంచులు. ఈ రెండింటికి మార్క్ చేసుకుందాం. దీనికి కూడా రౌండింగ్ మార్క్ చేసుకుందాం. నెక్ రౌండింగ్ వచ్చేసరికి మార్క్ చేసుకుందాం. సో ఆర్మోల్ రౌండింగ్ మనకి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాం. దీని మీద కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు సరిపోతుంది. సో దీన్ని కటింగ్ చేసేసుకోవడమే. ఇంకొకటి బ్యాక్ మనకి కొన్ని బ్లౌజులకి ఇక్కడి నుంచి ఇది లైనింగ్ లేకుండా చేస్తారు. ఆ లైనింగ్ లేకుండా ఎలా చేయాలి అనే దాంట్లో మార్కింగ్ మీకు దీంట్లో చూపిస్తాను. అలాగే స్టిచ్చింగ్ విషయంలోకి వచ్చేసరికి లైనింగ్ లేకుండా ఎలా కుట్టుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి చంకడౌన్ మనం 7.5 వేసాం. ఆర్మల్ డౌనింగ్ 7.5 వేసాం. దాంట్లో సగానికి మార్క్ చేయండి. అంటే 3/4కి మార్క్ చేసుకోండి. అది ఎంతవరకు అయితే మార్క్ చేసామో అదే మార్క్ని ఇది కూడా చేసుకోవచ్చు. సో అలా మార్క్ చేసుకొని అలా మార్క్ చేసి ఉంచేసేయండి. ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఇది లాస్ట్లో ఈ పీస్ని వేరే చేస్తాం. వేరే చేసి అప్పుడు దీనికి లైనింగ్ లేకుండా దీనికి లైనింగ్ తోటి వేసుకుంటాం. బాడీ అంతా లైనింగ్ ఉంటుంది. ఈ ఒక్క పీస్కి లైనింగ్ లేకుండా నెట్ వేసుకోవచ్చు. ఇది ఎలా వేయాలి అనేది నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. సో మార్కింగ్ అయితే ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పాను. ఈ ఆర్మోల్ డౌనింగ్కి కరెక్ట్గా సెంటర్కి ఇక్కడ ఎంతైతే వెడల్పు వచ్చిందో అదే వెడల్పుని ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకొని ఇంకా మనకి డిజైన్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ ఇలాగా హోల్స్ ఏమైనా డిజైన్ వర్క్స్ చేసుకోవచ్చు. సో అది కూడా చేయొచ్చు అన్నమాట.
సైడ్ మనకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ నుంచి కట్ చేస్తాం. దీనికి ఒక పార్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. సో హ్యాండ్స్ హ్యాండ్స్ 4 మడతల మీద పెట్టుకోండి. కిందన ఏమైనా వంకలు ఉంటే ముందు లెవెల్ చేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టండి. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసరికి 7 ఇంచెస్, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయండి. 7.5. అలాగే 36 మీద వెళ్తున్నాం కాబట్టి 3.5 డౌన్ తీసుకున్నాం. అదే ఆర్మోల్ రౌండింగ్ వచ్చేసరికి 16 ఇంచెస్, దాంట్లో హాఫ్ తీయండి, 8 ఇంచెస్. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 12 ఇంచెస్, సో 12 ఇంచులు, దాంట్లో 6 ఇంచులు మార్క్ చేసుకోండి. అలాగే షేప్ స్కేల్ తీసుకొని రౌండింగ్ మార్క్ చేయండి. ఫ్రంట్ షేప్ విషయంలోకి వచ్చేసరికి 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు, ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు దీన్ని షేప్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కటింగ్ అయితే పక్కన పెట్టుకుందాం. ఇక ఫ్రంట్ విషయంలోకి వద్దాం. ఫ్రంట్ విషయంలోకి వచ్చేసరికి మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను, బోట్ నెక్ ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కట్టే బాగుంటుంది. ప్రిన్సెస్ కట్ కోసం బ్యాక్ కంట ఫ్రంట్ 1 ఇంచ్ పొడుగు పెట్టుకోవాలి. బ్యాక్ కంట 1 ఇంచ్ పొడుగు పెట్టుకోవాలి. అదే నెక్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమే కాబట్టి క్షమించాలి. దీనికి సైడ్ జిప్ కదా, ఫ్రంట్లో ఫ్రంట్ జాయింట్ పెట్టుకోవాలి. యాక్చువల్గా మనకి ఫ్రంట్ కూడా గుబ్బ రావాలి, అంటే ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి సైడ్ ఓపెన్కి సైడ్ జిప్ వేద్దాం అనుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ వచ్చేట క్లాతే మనకి ఫ్రంట్ కోసం కూడా తీసుకోవాలి. కాకపోతే దీనికి అంత సౌలభ్యం లేదు కాబట్టి లైనింగ్ ఫ్రంట్ జాయింట్ పెట్టేద్దాం. నేను జాయింట్ పెడుతున్నాను, సో మీరు పెట్టాలని ఏం లేదు. బట్ట ఉంటే కనుక డైరెక్ట్ తీసుకోండి, డైరెక్ట్ తీసుకుంటే సరిపోద్ది. చిన్న రాంగ్ డైరెక్షన్ చేశాను, హ్యాండ్స్ తీయకుండా ఫ్రంట్ తీసేసుకుంటే ఈ సైడ్ మిగిలిన పీస్లోంచి హ్యాండ్స్ వచ్చేస్తాయి. సో ఓవర్ లుక్లో నేను హ్యాండ్స్ కప్పుకొని తీసేసాను. సో హ్యాండ్స్ తీయకుండా బ్యాక్ ఫ్రంట్ లైన్గా తీసుకుంటే ఈ సైడ్ మిగిలిన పీస్లోంచి మనకి హ్యాండ్స్ తెగిపోతాయి. సో అలవాట్లోని ఏం చేశానంటే ముందు బ్యాక్ తర్వాత హ్యాండ్స్ అలవాట్లో కట్ చేసేసాను. సో అందుకు ఫ్రంట్ జాయింట్ పడుతుంది. మీరు మట్టుగా జాయింట్ లేకుండా ఆ విధంగా తీసుకోండి. బ్యాక్తో సమానంగా ఫ్రంట్కి ఆర్మోల్ డౌనింగ్ వరకు మార్క్ చేసేసుకొని దీన్ని తీసేయాలి. సో దీని పని అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ డౌన్ విషయంలోకి వచ్చేసరికి ఫ్రంట్ దాట్ 11 ఇంచీలు, ఫుల్ దాట్ వచ్చేసి 13.5. 11కి అరించి కలిపితే 11.5, 13.5కి అరించి కలిపితే 14 ఇంచీలు. ఈ రెండింటికి మార్చేయండి.
ఫ్రంట్ మనకి ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం ముందు విడిచిపెట్టుకుంటాం మనం కొంత, దాన్ని వదిలి క్యాలిక్యులేట్ చేసుకోవాలి అప్పుడు జాయింట్ పెట్టాలి అనుకున్నప్పుడు. సో ఇప్పుడు మనకి 36 అంటే మన 3.5 వస్తుంది డాట్ కాలకి డిస్టెన్స్. దానికి జనరల్గా అయితే ఫ్రంట్ ఓపెన్ అయితే 1 ఇంచ్ కలుపుతాం, దీనికి బ్యాక్ ఓపెన్ కాబట్టి అంటే ఇక్కడ వదిలేసాం కాబట్టి 1/2 ఇంచ్ కలిపితే సరిపోతుంది. 4 ఇంచీలు 4 ఇంచీలు మార్క్ చేద్దాం. అదే 4ని కింద వరకు మార్క్ చేసుకుందాం. దాటు తాలూకా డిస్టెన్స్ వచ్చేసరికి ఇంచు పావు 2.5 మార్క్ చేసేసుకుందాం. అలాగే మిడిల్ చెస్ట్ వచ్చేసరికి 38, అంటే 4వ భాగం 9.5 వస్తుంది, 9.5. దానికి 1.5 కలిపితే సారీ ఇప్పుడు ఇది కదా, ఖర్చులు తీసేస్తే 1.5 కలిపితే 9.5 ప్లస్ 1.5 11 ఇంచెస్. 11 ఇంచెస్కి మార్క్ చేయండి. 4వ భాగానికి 1.5 కలుపుకోవాలి. మిడిల్ చెస్ట్ దానికి 4వ భాగానికి 1.5 కలుపుకున్నాం. 1.5కి ఇది మార్క్ చేసుకొని ఫ్రంట్ షేప్ కోసం ఒక 1 ఇంచ్ తీసేసాం. ఇక్కడ 1 ఇంచ్ తీసేసాం. 3. ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్సెస్ కోసం షేప్ కోసం మార్క్ చేద్దాం. స్కేల్ తిరిగేయండి. స్కేల్ తిరిగేసి ఇలా మార్క్ చేయండి. చంకలో మనం ఎంతైతే దాటు పడతామో ఆ పీస్ని ఇక్కడ తీసివేయండి. ఈ కింద మార్క్ నుంచి ఇది స్ట్రైట్ ఉండాలి, ఇది రౌండ్ ఉండాలి. ఇది రౌండ్ ఉంటే కరెక్ట్గా సిట్టింగ్ అనేది బాగుంటుంది. సైడ్ మనకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ ఉంచి కట్ చేసుకోవాలి. ఇది మార్క్ మీద తీసివేసేస్తాం. ఇది కూడా కరెక్ట్గా మార్క్ మీద తీసేయడం. సో ఈ 2 పీసులు తీసేసాం. సైడ్ మనకి ఎంత మార్జిన్ ఉందో కాట్ పెట్టుకున్నాం. చంకలో మనకి ముడతలు రాకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు చంకలో పీస్ తీసేస్తాం. సో ఫ్రంట్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ కటింగ్ అయిపోయింది, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. దీనికి ఒరిజినల్ తీసేసుకుంటే దీని పని అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు బ్యాక్ మార్క్ వేసేటప్పుడు మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం. ఇది మార్క్ చేసాం, గుర్తుందా మీకు? ఈ మార్క్ ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ని మనం సపరేట్ చేయాలి. ఇది సపరేట్ చేయాలి. ఇది సపరేట్ చేసేసిన తర్వాత దీనికి మాత్రమే మనం ఒరిజినల్ కట్ చేసుకొని లైనింగ్ అటాచ్ చేస్తాం. దీన్ని ఒరిజినల్ కట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ గా కింద ఖర్చు కోసం, అంటే దీనికి జాయింట్ చేయాలి కదా, ఈ జాయింట్ చేయడం కోసం దీనికంట ఒక 3/4 ఇంచ్ 3/4 ఇంచ్ ఆ విధంగా ఎక్స్ట్రా తీసుకుంటాం. ఒరిజినల్ తీసుకుంటే అప్పుడు దీన్ని తీసుకొచ్చి జాయింట్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. ఆ 3/4 ఇంచ్ అనేది ఖర్చులో పోతుంది, యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. అప్పుడు ఇది దీనికి పైపింగ్ అయినా వేసుకోవచ్చు, సెంటర్లో జాయింట్ కనపడకైనా లేస్ వేసుకోవచ్చు. మన క్రియేటివిటీని ఆధారం పెట్టి ఏదైనా మార్క్ చేసుకోవచ్చు మోడ్యులేషన్. సో ఈ 2 తీసేసాం. ఇప్పుడు మనం ఒరిజినల్ తీసుకుందాం.